నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెగా నైన్ భక్తి ద్వారా మీరందరూ చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, ఇందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో రఘుప్రియ గారు మనకి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. మనందరికీ సుపరిచితులే. దిన ఫలితాలతో మనకి నిత్యం మన ఛానల్‌లో కనిపిస్తూనే ఉంటారు. ఇక ఈరోజు అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకి, అఫ్‌కోర్స్ అబ్బాయిలకు కూడా, అబ్బాయిలకి ఎందుకు అనేది నేను టాపిక్‌లో చెప్తాను. అమ్మాయిలు ఏం పాటించాలి, ఎందుకు పాటించాలి నియమాలు అనేది ఒక క్లారిటీ ఇస్తారు. చాలా ఉపయోగపడే విషయం, మీ అందరికీ ఉపయోగపడే విషయం అని అనుకుంటున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. యాక్చువల్గా ఈ ధర్మ సందేహం రావటానికి గల కారణం మీకు తెలుసు. అమ్ములు మ్యారేజ్ అయింది. ఆ టైంలో మాకు ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మిమ్మల్ని అడగటం కూడా జరిగింది. మీరు ఒక సొల్యూషన్ చెప్పారు. సో ఆ సొల్యూషన్ ఇప్పుడు అందరికీ చెప్తూ తప్పకుండా. ఇక యాక్చువల్గా ప్రతి నెల అమ్మాయిలకి 28 రోజులకి ఖచ్చితంగా మైస్టు మెన్సెస్ సైకిల్ ఏదైనా అనుకోవచ్చు, అది రావటం అనేది ప్రకృతి సహజ సిద్ధమైన విషయం. 14-15 సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి 49-52 వరకు ప్రతి ఒక్కళ్ళకి జరిగే కార్యక్రమం ఇది. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు. అఫ్కోర్స్ రహస్యం కూడా ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయం. కాకపోతే పండగలప్పుడు ముఖ్యంగా మనకి వినాయక చవితి నుంచి మొదలండి పండగలు. ప్రతి నెలలో పండగలు వస్తూనే ఉన్నాయి. వినాయక చవితి కాగానే మనకి అమ్మవారి దేవి నవరాత్రులు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకి దీపావళి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం కంప్లీట్ కాగానే మళ్ళీ సంక్రాంతి స్టార్ట్ అవుతుంది, నిలబడతాం. సో ఇలా మనకి పండగలు. ఆ తర్వాత మళ్ళీ ఉగాది వస్తుంది, మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది, సైకిల్ తిరుగుతుంది. అవును, ప్రతి నెలలో కాస్త కూస్త గ్యాప్ లో వస్తూనే ఉంటాయి. ఇందులోనే ముహూర్తాలు ఉంటూ ఉంటాయి. ఆషాఢంలో కొంచెం విశ్రాంతి ఇచ్చారు. అవును. సో ముఖ్యంగా పండగలప్పుడు అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లం వస్తాయి, మెన్సెస్ ప్రాబ్లం వస్తాయి. ఈ మధ్యకాలంలో సైన్స్ బాగా పెరిగింది కాబట్టి టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉన్నారు. వారం రోజుల ముందే వేసుకోవటం డాక్టర్ సజెషన్ ప్రకారంగా. అయినా కూడా మన టైం బాగోక ఏదైనా అలాంటిది జరిగితే అసలు ఏం చేయాలి, దానివల్ల ఎలాంటి అయినా దోషాలు ఉంటాయా, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. అయితే ఇది సైంటిఫిక్ పరంగా చెప్పుకొని తర్వాత ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు కలిపి చెప్తాను. అయితే మనం ముందు ఆధ్యాత్మిక ప్రస్తావన తీసుకొచ్చినట్టయితే కనుక ఈ మనకి స్త్రీలకు వచ్చేది మాస శౌచము. అంటే 3 రకాల శౌచాలు ఉంటాయి. ఒకటి జాతా శౌచము, అంటే పిల్లలు పుట్టిన ఇంట్లోకి కొత్త గెస్ట్ రావడం అనమాట. తర్వాత మృతా శౌచము, ఒక వ్యక్తి మైనస్ అవ్వడము. తర్వాత మాస శౌచము అంటే ప్రతి స్త్రీకి ఇది కామను. అది అందరిలోనూ మొదటి 2 అప్పుడప్పుడు జరిగినా ఇది మాత్రం మనకి ప్రతి నెల జరిగే ప్రక్రియ అనమాట. అయితే దీనికి మనకి పూజలకి, ఆధ్యాత్మికానికి లేదా దైవానికి ఏమైనా సంబంధం ఉందా అంటే తప్పకుండా ఉంది. ఆధ్యాత్మిక పరంగా ఉంది. శౌచము అంటే శుచి, శుభ్రత, నిర్మలత్వము అని అర్థం అనమాట. అయితే మనకి ఋషులు కానీ మన శాస్త్రం కానీ ఊరికేనే పెట్టలేదు దూరంగా ఉండమని. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, నాన్ సెన్స్, అది సైన్స్లో ఒక భాగము, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అని రకరకాలుగా ఏదో భుజాలు ఎగరేస్తూ చెప్తున్నారు. ఎందుకు పెట్టారు అంటే కనుక ఇది స్త్రీకి తనకి కోసమనే పెట్టారు, తన ఆరోగ్యం కోసమనే పెట్టారు. దూరంగా ఉండాలి అని పూర్వం ఉంచేవాళ్ళు. దానికంటూ ప్రత్యేకంగా ఒక గది ఉండేది. అవ్వంగానే తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టి అక్కడికే అన్ని తీసుకెళ్ళాం. జస్ట్ లైక్ మన కరోనా క్వారంటైన్ లాంటిది అనమాట. సో అక్కడికి ఎందుకు అంత దూరం పాటించాలి అంటే కనుక మనకి ఆ సమయంలో వచ్చేది కొంచెము చెడుకు సంబంధించింది కాబట్టి ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఏమి ఇక్కడైతే అది కాదా, ఇక్కడ అయితే ఇది కాదా, దెబ్బ తగిలితే అది కాదా అంటే ప్రతిదానికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. కన్నీళ్ళు ముక్కునీళ్ళు 2 ఒకటేనా? కాదు కదా. కన్నీళ్ళే, అది ఎవరైనా సరే ఇలా తుడుస్తారు. కానీ మన మిగతా దాన్ని ఎవరు చెయ్యరు కదా, ఎవరు వాళ్ళే చేసుకోవాలి. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. కాబట్టి దానికి కూడా ఒక పాత్రత అనేది ఉంది కాబట్టి దూరంగా ఉంచాలి. అయితే మనకి పూజ చేస్తున్నట్టు ఇందాక మీరు అన్నప్పుడు ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ మధ్యలో వచ్చింది అనుకుందాం, పొద్దునంతా లేకుండా మధ్యలో వచ్చింది అనుకుందాం. ఆ సమయంలో ఏం చేయాలంటే మనకి తెలిసినప్పుడు పక్కకు వెళ్ళిపోయి మన స్థానంలో ఎవరినైనా కూర్చోబెట్టి చేయొచ్చు, లేదా మనతో పాటు కూర్చున్న వాళ్ళు కంటిన్యూ చేసేయచ్చు. వీళ్ళు దూరంగా ముట్టుకోకుండా వెళ్ళాలి. దూరంగా ఉండి అసలు ఈ ప్రక్రియ కూడా చూడకూడదు.
మనుషుల్నే చూడకూడదు అన్నప్పుడు ఇంకా దేవుణ్ణి చూడడం అనేది తప్పు కదా. ఒక పవిత్రమైన పని కాబట్టి అది దాన్ని చూడకూడదు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మరి మేము పొద్దునుంచి ఉపవాసం ఉన్నాం, పూజల సంగతి కాకుండా ఉపవాసం దీక్ష అప్పుడు కనుక ఆ సమయంలో మనం ఎవరికైనా చేయొచ్చా అంటే మన తరపున ఎవరైనా ఉపవాసాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళు కంటిన్యూ చేసినట్టయితే ఆ ఫలితం వీళ్ళకే వస్తుంది. కాబట్టి ఆ చింత కూడా పడవలసిన అవసరం లేదు. ఓకే, సరే, మరి పూర్వం ఏం చేసేవాళ్ళు, నదీ స్నానాలు నిషిద్ధము అన్నారు. స్నానాలు నిషిద్ధము అన్నారు. నదీ స్నానాలు నిషిద్ధం ఎందుకు అన్నారంటే ఇలాంటి అశౌచంలో, శౌచం వేరు అశౌచం వేరు, ఈ అశౌచంలో ఉన్నారు కాబట్టి నదీ స్నానాలు చేసేటప్పుడు అది బహిర్గతమయ్యి నీళ్లు అపవిత్రం అవుతాయి కాబట్టి అందరికీ అది అపవిత్రం అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేశారంటే నిషిద్ధము అన్నారు. కానీ స్నానాలు నిషిద్ధము అని అనలేదు. మనం నిత్యకృత్యం ఎలాగైతే స్నానం చేస్తున్నామో అన్ని స్నానాలు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు మళ్ళా మనం పూజకు అర్హత పొందుతాము అంటే కనుక 5వ రోజు అర్హత పొందుతాము. కొంతమంది 3 రోజులకే అర్హత అంటారు, 3 రోజులకి కాదు. 5వ రోజు కూడా అర్హత ఉంటుందా అండి? అంటే 5వ రోజు తలస్నానం చేసి 6వ రోజు నుంచి దేవునికి అని అంటారు కదా, అలా కదా? కాదు, 5వ రోజు తలస్నానం చేసి యథావిధిగా మనం పూజ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు పూజలోకి వెళ్ళకూడదు అంటే కనుక 5వ స్నానం అయిపోయినా కానీ ఇంకా మైల కనబడుతుంటే అప్పుడు అది తీరే వరకు వెళ్ళకూడదు. అది మనకి ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, మనకే ఒక రకమైన ఫీల్ వస్తుంది, ఏదో తప్పు చేస్తున్నాము అనే భావన వస్తుంది. అయితే 5వ రోజుతో శుద్ధి అయిపోతుంది కాబట్టి అది తప్పుగా తీసుకోక్కర్లేదు. అయితే ఇంకొక విషయం ఇక్కడ, పూజ మధ్యలోనే జరిగితే ఏమిటి పరిస్థితి అని? అది ఇందాక చెప్పాను కదా, పూజ మధ్యలో అయినప్పుడు మనకి తెలుస్తుంది కాబట్టి వెంటనే పక్కకి వెళ్ళిపోయి వదిలేసేయాలి. కంప్లీట్ గా మనం ఒక్కళ్ళు చేసుకుంటున్నప్పుడైతేనా, ఇప్పుడు కుటుంబంతో చేస్తున్నప్పుడు ఆ భార్యకి కనుక కూతురికి కనుక ఇలాగ అయినట్టయితే వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, ఆ భర్త గాని తండ్రి గాని కంటిన్యూ చేసేసుకుంటారు. ఎందుకంటే సంకల్పం చెప్పేది భర్తతో కదా. సో వీళ్ళకేమీ లేదు, వీళ్ళు పక్క నుండి పూజ చేయడమే కాబట్టి. అలాగే సోలోగా చేసుకున్న స్త్రీలు ఉంటారనుకోండి, ఒక్కళ్ళే ఇంట్లో ఉండి, అంటే పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి తల్లి ఒక్కరితే చేసుకున్నట్టయితే కనుక ఆ సమయంలో ఇంకా తనకి అట్లాంటి అనుమానం ఉంటే కనుక, అంటే ఇందాక మీరు అన్నట్టు ఒక 55 ఏళ్ల వరకు కొంతమందికి ఉంటుంది కూడా. ఆ సమయంలో తను అక్కడికి ఉద్వాసన చెప్పేసి, అంటే తనకి తెలుస్తున్న సమయంలోనే ఉద్వాసన చెప్పేసి ఇంకా అక్కడికి వదిలేయచ్చు. అది తప్పు కాదు కాబట్టి 49 నుంచి 52 అండి యాజ్ పర్ సైన్స్. అయితే అది కొంతమందికి ఎక్కువ 55 కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి దగ్గర నుంచి వస్తుంది వారసత్వం. ఈ వారసత్వం తల్లి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అది ఎవరి ఇండివిజువల్ వాళ్ళ స్టామినాని బట్టి ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే సోలోగా చేసుకున్న స్త్రీలు ఎవరైతే ఉంటారో అక్కడికి ఉద్వాసన చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే దోషం ఏమీ లేదు. మళ్ళా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే కనుక అన్ని శుచిలు శుభ్రత అయిన తర్వాత అప్పుడు మళ్ళా తన పూజ ప్రారంభించుకోవచ్చు. అయితే వినాయకుడి పూజ అప్పుడు ఇలా జరిగితే ఏం చెయ్యాలి అంటే కనుక 3 రోజులు పూజ చేసినప్పుడు తర్వాత ఏదైనా ఆటంకం వస్తే గనక నిమజ్జనం అప్పుడు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా పూజ చేసి కదా పంపించాలి. కాబట్టి ఆ సమయంలో వచ్చినట్టయితే గనక ఇంకా ఆల్టర్నేట్ లేదు, ఇంకా వదిలేసుకోవడమే. ఇన్ని రోజులు చేసుకున్నాం కదా అన్న సంతృప్తితో ఉండొచ్చు. లేదు ఇంకా మనకి బాధ అనిపిస్తుంది అని అంటే కనుక ఇంకా కొన్ని మండపాలలో దేవుణ్ణి పెడతారు కదా, స్నానం అయిపోయిన తర్వాత అక్కడ మండపంలో వారి పర్మిషన్ తీసుకుని అక్కడ పూజ చేసుకోవచ్చు, అది కొనసాగించవచ్చు. మన సంకల్పంతోనే అక్కడ పూజ చేస్తారు కాబట్టి ఈ కొరత అక్కడ తీర్చుకుంటారు. ఇది ఆధ్యాత్మిక పరంగా దీనిలో ఎటువంటి దోషము లేదు. మనకి భగవంతుడు ఇచ్చిన ఇదే కాబట్టి మనం ఏదో మనల్ని తక్కువ చేసుకోవాల్సిన పని అయితే లేదు. రెండవది, ఇది ఎందుకు పెట్టబడింది అంటే కనుక ఆడవాళ్ళ శరీరంలో హార్మోన్స్ కొంచెము హెచ్చుతగ్గులు వస్తుంటాయి, ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. ఆడవాళ్ళు శారీరకంగా బలహీనులు కాబట్టి వాళ్ళని ఏదో నీచం చేసేసారు, తక్కువ చేశారు, నాన్సెన్స్ మేమెందుకు కూర్చుంటాము అని అనేది ఇప్పుడు నాన్సెన్స్ అవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు కొంత ఏజ్ వచ్చేటప్పటికి ఈ ఇంపాక్ట్ మనకి సైంటిఫిక్ పరంగా వాళ్ళ శరీరం మీద పడి డల్ అయిపోతారు. అంటే కరెక్ట్గా వాళ్ళు ఒక గృహిణిగా ఉంటున్నప్పుడు, ఈ కాలం పిల్లలు ఏమంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు, ఎవరు కూర్చుంటారు ముందు, మాకు అవసరం లేదు, తిరుగుతున్నారు. కాబట్టి పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రాలు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు, కానీ పిల్లలు కూడా ట్రాష్ ఆష్ అని అనుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు కనిపించదు, ఎందుకంటే మంచి వయసులో ఉన్నారు కాబట్టి. గృహిణి అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఈ స్త్రీల మీద పడి కొంత ఆరోగ్యపరంగాను
శారీరకంలో కూడా అంటే బాడీ స్ట్రక్చర్లో కూడా మార్పులు వచ్చేస్తాయి. మీరు గమనించండి, చాలామంది 35-40కి వచ్చేటప్పటికి అనీవెన్గా అయిపోతుంటారు. ఎందుకు అంటే వాళ్ళు గతంలో ఇట్లాంటివి వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి పాటించకపోవడం వల్ల, రెస్ట్ ఉండవలసిన సమయంలో రెస్ట్ ఉండకుండా చేయడం వల్ల అట్లాంటి ఇబ్బందులు వస్తాయన్నమాట. సో అది హెల్త్ పరంగా చాలా ఇంపాక్ట్ పడుతుంది తర్వాత సమయంలో. ఈ పరంగా అందుకనే ఆడవాళ్ళకి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని మన కోసం చెప్పిన దాన్ని తీసుకెళ్ళి నాన్సెన్స్ గోన్సెన్స్ అంటే అదే అవుతుంది, అది మనకే ఇంపాక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళు ఏది ఉత్తినే చెప్పరు. ఇంకొక ముఖ్యమైన విషయం, పెళ్ళిళ్ళు. మనకి పెళ్లి ముహూర్తం మనకి తెలుస్తుంది, పర్టికులర్ ముహూర్తం అని తెలుస్తుంది, పర్టికులర్ డే అని తెలుస్తుంది. అఫ్ కోర్స్ నేను ముందుగా చెప్పినట్టు మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా మెడిసిన్ వాడుతూ ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఫలితం వస్తుంది చాలా వరకు. మెడిసిన్ ఇక్కడ తప్పుపట్టడానికి ఏమీ లేదు. కానీ ఇన్ కేస్ మెడిసిన్ వాడినా కూడా పెళ్లి రోజు కానీ లేదా మనకి మంగళ స్నానాలు చేపిస్తారు. మంగళ స్నానాల దగ్గర మంగళగౌరి పూజ, మంగళగౌరి పూజ అంటే పెళ్లి రోజు. అసలు మంగళ స్నానాలు అంటే ముందే అయిపోతుంది, ఇప్పుడు హల్దీ అని చేస్తున్నారు, అక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో అలాంటి ప్రాబ్లం వస్తే, మెన్సెస్ ప్రాబ్లం కానీ వస్తే గనక ఆడపిల్లలకి మెడిసిన్ వాడిన ఏం చేయాలంటారు? పెళ్ళా మనం తప్పదు, ఖచ్చితంగా ముహూర్త ప్రకారంగా పెళ్లి చెయ్యాలి, ఏం చేయాలంటారు? దానికి సంబంధించి చెప్పండి. దానికి సంబంధించి అంటే ఆల్టర్నేట్ లేదు. ఎందువల్ల అంటే ఈ సమయంలో మంగళ స్నానాలు, అక్కడ పేరే మంగళ స్నానం ఉంది. స్నానాలు అయ్యాక అలాంటి ఉపద్రవం వచ్చింది అని అనుకున్నప్పుడు ముందుకి కొనసాగించడం కష్టం. అది చేసినందువల్ల దాని ఇంపాక్ట్ మళ్ళా ఈ కుటుంబం మీద పడుతుంది. ఓకే, మరి ఎలా దానికి ప్రతిఫలం ఏమి లేదు? ఇంకా ప్రత్యామ్నాయం పెళ్ళి ఎలా మరి? పెళ్ళి ఎలాగంటే అది ఆపుకోవడమే చేయదగిన పని తప్ప దానికి ప్రత్యామ్నాయం ఏ రకంగా చెప్తాము? అంటే ఇంకా ఇవన్నీ ప్రక్రియలన్నీ మానేసి అంటే పెద్దల పెళ్లి అంటే శాస్త్రోక్తంగా పెళ్లి అంటేనే ముక్కోటి దేవతలు వచ్చి ఆసీనులైన మండపం అది. మరి ఆ మండపంలో ఆ అమ్మాయి గౌరీ పూజ చేయాలా? గౌరీ పూజ చేయాలి, తాళికి పూజ చేసుకోవాలి, ఆ తర్వాత మంగళ సూత్రము, అది చాలా అర్ధేచ కామేచ మోక్షేచ అని ఇన్ని మంత్రాల నడుమ పెడుతున్నప్పుడు జీలకర్ర బెల్లంలో ఇన్ని మంగళకరమైన పనులు ఆ అమ్మాయి అక్కడ ఈ పని చేయడం వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పెళ్లికి వెళ్ళే వాళ్ళు మెన్సెస్ ఉంటే వెళ్ళొచ్చా? పెళ్లి అస్సలు కూడదు. ఓకే, చాలా మంది అది కూడా ఏం కాదు వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్తూ ఉంటారు. చాలా తప్పు. ఎందుకంటే పెళ్లి అంటేనే ముక్కోటి దేవతలు వచ్చి అక్కడ ఆసీనులు అవుతారు అని. ఇక్కడ అంటే అది ఎవరికి తెలియదు కదా, నేను కప్పి పెట్టేసేసి వెళ్ళిపోతాను అంటే మరి ఆ మండపం ఎక్కుతున్నారు, అక్కడ ఆ గౌరమ్మ తల్లి ఉంటుంది, మరి ఈ అక్షంతలు తీసుకొని ఆ పిల్ల మీద వేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ యొక్క చెడు ఫలితము ఎవరైతే అలా వేశారో వాళ్ళకి మాత్రం తప్పకుండా తగులుతుంది. అది ఇటువంటి సాహసాలు ఏ స్త్రీ చెయ్యకూడదు. ఎంత సైన్స్ అడ్వాన్స్డ్ అయినప్పటికీ కూడా అది అశౌచమైన పని మంగళకరమైన స్థానంలో చేస్తే కనుక అది మంచి ఫలితాన్ని అయితే ఇవ్వదు. డ్రాప్ అయిపోవడం మంచిది, తప్పే ఉంది. అక్కడికి వెళ్ళి అమ్మా నేను రాలేకపోయాను తర్వాత వెళ్ళి ఆశీర్వదించవచ్చు, కానీ కనపడదు కదా అని చెప్పి మనం వెళ్ళిపోవడం అనేది తప్పు. రెండోది ఏంటంటే, అలాగ పెళ్లి కూతురికి కనుక జరిగితే కప్పి పెట్టేసి ఏదో చేసేయాలి, తప్పదు ముహూర్తం పోతుంది అని అనుకుంటే కనుక అది చాలా చెడు ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి సాహసము ఏ స్త్రీలు చెయ్యొద్దు. అలాంటి సందర్భంలో ఆ ముహూర్తానికి అన్నట్టుగా మా అమ్మ అని ఒకవేళ చేపించిన మళ్ళీ ముహూర్తం పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేయొచ్చు అంటారా? మళ్ళీ చేసుకోవచ్చు. ఆ ముహూర్తాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ మంచి ముహూర్తం పెట్టుకుని. నేను అనేది ఆ ముహూర్తానికి నార్మల్ గా అందరికి పిలుస్తాము, అందరి పెళ్లి అంత తంతు నడుస్తుంది ఆ టైంలో ఒకవేళ అయితే అప్పుడు మ్యారేజ్ కంప్లీట్ చేసేసి. ఎలా చేస్తారు మ్యారేజ్ కంప్లీట్? ఏ రకంగా మనం కంప్లీట్ చేస్తాము? గౌరీ పూజ కొబ్బరికాయ పట్టుకుంటామా, మరి జ్యోతులు వెలిగిస్తామా? మరి ఇంతమంది పిలిచిందంతా కూడా అక్కడ. అందుకే ముందు జాగ్రత్త చేసుకోవాలి. లేదు అని వెళ్తే కనుక మనం ఈ కాస్త నష్టాన్ని చూసుకుంటే ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. అది వాస్తవంలో కూడా ఒకళ్ళకి జరిగింది కూడా. మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సింహాచలంలో జరిగింది.
అయితే ఆ తల్లిని వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏం చేశారంటే, వద్దు పర్వాలేదు ఇది బయటికి చెప్పకు ఎవరికీ తెలియదు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి చేత గౌరీ పూజ చేయించేశారు. ఆ తర్వాత ఇంక అంతే, ఇంకా గౌరీ పూజ, జ్యోతులు వెలిగించడము, పెళ్లి తంతంతా జరిగిపోయింది, సప్తపదులైపోయింది, అప్పగింతలైపోయింది. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఆ పిల్లని అత్తవారింటికి పంపించేశారు. ఎవ్వరూ చెప్పొద్దన్నారు. అది వాళ్ళ సిస్టర్ సలహా ఇచ్చింది. ఏమని, అక్క తల్లి అంది వద్దు చెయ్యొద్దు, ఎందుకంటే తప్పు అయితే అవుతుంది, మరొకసారి పెట్టుకుంటామని. కానీ ఆ ఫలితం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, వీళ్ళిద్దరినీ కొండ మీదకి తీసుకువెళ్ళినప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు బస్సు కొండ మీద నుంచి బోల్తా పడి అక్కడ పెళ్లి కొడుకుకి చాలా ప్రమాదం జరిగింది. చెప్పకూడదు, మాంగళ్యానికే ఎసరయ్యింది అది. అయ్యో, మరి అంత దుస్సాహసం చేస్తే అవకాశం కాదు కదండి అది. ఎవరో అనుకుంటారని చెప్పి మనకి మనం ఇబ్బంది పడ్డం అనేది అప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఏదో రకంగా తెలిసిపోతుంది కదా, ఏదో జరిగింది, ఏదో మనకి మన ఇంట్లో కూడా ఏదో అమంగళం జరగకూడదు జరిగింది అన్న విషయం ఏదో రకంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు అందరూ కలిసి నిలదీశారు. అప్పుడు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా ఏదైనా తిరిగి తీసుకురాలేని పరిస్థితి. పెళ్లి సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న, అందరికీ ఇది కూడా ఉపయోగపడే ప్రశ్న అని అనుకుంటున్నాను. చాలా మందికి పెళ్లి కాగానే తిరుపతి వెళ్తామని, పెళ్లి బట్టల మీద వెళ్తామని ఇలా మొక్కులు ఉంటూ ఉంటాయి. పెళ్లి వచ్చాక ఫస్ట్ నైట్ తొలి రాత్రి అంటూ ఉంటారు. అప్పుడు గనక ఇలాంటి ప్రాబ్లం వస్తాయి, లైక్ మెన్సెస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తే గనక అదేదన్నా ప్రభావం చూపుతుందంటారా? అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొండ కింద పెళ్లి చేసుకున్నా, కొండ మీద పెళ్లి చేసుకున్నా, కొండ మీద పెళ్లి చేసుకుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడో మ్యారేజ్ చేసుకొని అదే బట్టల మీద కొండ ఎక్కకూడదు. 6 నెలల వరకు కొండ ఎక్కకూడదు. అంటే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు 6 నెలల వరకు కొండ ఎక్కకూడదు. తర్వాత ఇలాంటి మ్యారేజ్ అయిన కొంగుముడితోనే బ్రహ్మముడితోనే కొండ ఎక్కుతాము అని అనుకోవడమే పొరపాటు. 6 నెలల వరకు కొండ ఎక్కకూడదు. కొండ ఎక్కితే కనుక అదే కడుపు మీద చూపిస్తుంది అంటారు. మనం అనుకునేది దేవదర్శనమే కానీ కొండ ఎక్కరాదు. నవవధువు ఎక్కకూడదు. 6 నెలలు అయిన తర్వాత వెళ్ళండి, మళ్ళీ అదే వస్త్రాలు ధరించి వెళ్ళండి. పోనీ మొక్కుకున్నారు, బై మిస్టేక్ తెలియక మొక్కేసుకున్నారు, 6 నెలలు అయిన తర్వాత ఇవే బట్టలు ఉంటాయి కదా, ఈ బట్టలు బ్రహ్మముడిని తీసి పక్కన పెట్టి ఇదే దాంతోని మీరు వెళ్ళొచ్చు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి బ్రహ్మముడి తీసి స్నానం చేసి వెళ్ళొచ్చా? మరి 6 నెలల వరకు వెళ్ళకూడదు కదా, కొండ ఎక్కడమే 6 నెలల వరకు వెళ్ళకూడదు. అవునా? బ్రహ్మముడితో కాదు, అసలు బ్రహ్మముడున్నా 6 నెలల వరకు ఎక్కకూడదు కదా. కొండ ఎక్కడము ఈ 2 సందర్భాల్లోనూ నిషిద్ధము. మేము ఎక్కట్లేదు కదా, బస్సులో పెడుతున్నాం కదా అని స్మార్ట్గా చెప్పొచ్చు, లేదా ఫ్లైట్లో పెడుతున్నాం కదా అని స్మార్ట్గా చెప్పొచ్చు. ఆ ఫ్లైట్ అయినా కొండ మీదకే కదా పెడుతోంది, వీళ్ళిద్దరూ కదా మీదకి వెళ్తున్నారు. సో అట్లాంటి సాహసాలు చేయకూడదు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఇవే మధుమర్కాల బట్టలతో, ఇవే పెళ్లి బట్టలతో అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు 6 నెలల వరకు కొండ ఏ కొండైనా, అన్నవరం కొండ కావచ్చు, లేదంటే తిరుపతి కొండ కావచ్చు, సింహాచలం కొండ కావచ్చు, వెళ్ళకూడదు. ఓకే. సో మరి ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లైక్ మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంటి సొల్యూషన్ ఏంటంటారు? దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఓకే. ఏ మంగళకరమైన సమయంలోనైనా సరే మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా సరే ఇలాంటి అభావం వస్తే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడమే. ఎలాగూ చేస్తారు, బట్ ఏదన్నా దుష్ఫలితాలు, ఏదన్నా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ కానీ వస్తాయి అంటారా? వస్తుంది. ఇంకా సాహసం చేసి కనుక చేస్తే కనుక ఏం లేదు. సపోజ్ మీరు అన్నట్టు ఫస్ట్ నైట్ అప్పుడు ఈ పిల్లకి తెలిసి కూడా చేశారనుకోండి, ఆ సమయంలో పుట్టే పిల్లలు అంత వెంటనే కాకపోయినప్పటికీ, కొంతమందికి వెంటనే కాదు, కన్సీవ్ అవ్వడం కాదు, ఆ ఇంపాక్ట్ పుట్టే పిల్లల మీద పడుతుంది. కాబట్టి ఎందుకంత మనం డేర్ స్టెప్ వేయడం, మనకి ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి అటువంటి డేర్ స్టెప్ వేయకుండా ఏముంది ఫస్ట్ నైటే కదా, ఇంకో 4 రోజులు మార్చుకుంటారు, తప్పేముంది. మళ్ళీ ముహూర్తం చూసుకుని అప్పటికి ఇంకా వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని అప్పుడు ఫర్దర్గా పెట్టుకుంటే మంచిది. కానీ ఇలాంటి సాహసాలు చేయకుండా ఉండడమే మంచిది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చాలా మందికి ఉపయోగపడే విషయాలు ఈరోజు మాట్లాడటం జరిగింది. మీ అందరికీ నచ్చే విషయాలని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.